హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఈ రోజు చిన్నస్వామి వేదికగా బెంగళూరులో స్టార్ట్ అవబోతుంది. సీజన్ ఓపెనరే ద సదరన్ డర్బీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్తో స్టార్ట్ కాబోతుంది. సో ఈ మ్యాచ్కి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరి స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎవరి వీక్నెసెస్ ఏంటి, రెండు టీమ్స్లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా పిచ్ రిపోర్ట్ కోసం చూసి ఆ తర్వాత మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాచ్ జరగబోయే చిన్నస్వామి పిచ్ ఓవరాల్ ఐపీఎల్ స్టాట్స్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఎగ్జాక్ట్లీ 100 మ్యాచ్లు జరిగితే అందులో 43 బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే 53 బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం గెలిచింది అండ్ 4 మ్యాచ్లు నో రిజల్ట్. నార్మల్గా చిన్నస్వామి గ్రౌండ్ అంటే చేజింగ్ గ్రౌండ్ అని చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. ఇక్కడ గేమ్ ప్లాన్ చాలా సింపుల్. ముందు టాస్ గెలిచి బౌలింగ్ చేయాలి అండ్ ఆ తర్వాత బ్యాటింగ్లో ఆ స్కోర్ని చేస్ చేయాలి. ఇదే నార్మల్ టెంప్లెట్. కానీ ఎనీథింగ్ లెస్ దాన్ 220 అయితే మాత్రం చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 220+ చేస్తేనే ఒక సేఫ్ స్కోర్ చేసినట్టు అండ్ పిచ్ కూడా ఇక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. సో ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ మధ్య లాస్ట్ 5 మ్యాచెస్లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్ల్లో గెలవగా ఆర్సీబీ 2 మ్యాచ్ల్లో గెలిచింది. అండ్ ఎస్ఆర్హెచ్ రీసెంట్గా వాళ్ళ బ్యాటింగ్ టెంప్లెట్ను మార్చాక 2014లో ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఏ లెవెల్లో డిస్ట్రాక్షన్ సృష్టించారో మనం కల్లారా చూసాం. ఇక వెదర్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్కి వర్షం వచ్చే ఛాన్సెస్ ఓన్లీ 6% మాత్రమే ఉంది. అంటే 100% రెయిన్ రాదు. సో ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా మ్యాచ్ చూడొచ్చు. బట్ ఆఫ్టర్నూన్ నుంచి గ్రౌండ్ అంతా క్లౌడీగా ఉండబోతుంది. సో డ్యూ వచ్చినా చాలా తక్కువ డ్యూనే వస్తుంది. అండ్ కొత్తగా వచ్చిన రూల్ వల్ల సెకండ్ బౌలింగ్ చేసే టీంకి 10 అవర్స్ తర్వాత బాల్ని రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో డ్యూ వల్ల మ్యాచ్ రిజల్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. రెండు టీమ్స్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు టీమ్ కాంబినేషన్స్ చూసుకుంటే ముందుగా ఆర్సీబీ టీంకి ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. వీళ్ళ పేరు ఎంత డిస్ట్రక్టివ్ పేరో మనకు తెలిసిందే. ఒకవైపు విరాట్ కోహ్లీ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ లేదు కాబట్టి అదే రిధంలో ఉన్నాడో లేదో ఒక 10 బాల్స్ ఆడితే అర్థమైపోద్ది. అండ్ ఫిల్ సాల్ట్ చూసుకుంటే రీసెంట్గా కొంచెం ఫామ్ డిప్ అయింది. T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ మినహా మిగతా మ్యాచెస్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా తన బ్యాటింగ్లో కనిపిస్తుందో లేదో చూడాలి. బట్ ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ టీంలో అంత స్ట్రాంగ్ పవర్ ప్లే బౌలర్స్ లేరు కాబట్టి ఆ వీక్నెస్ని ఫిల్ సాల్ట్ క్యాష్ చేసుకుని ఫామ్లోకి రావచ్చు. అండ్ ఒకప్పుడు టైం తీసుకుని ఆడే కోహ్లీ ఇప్పుడు ప్రెజెంట్ T20 ఎరాకి తగ్గట్టుగా తన గేమ్ని అడాప్ట్ చేసుకుని బాల్ 1 నుంచి అటాక్ చేస్తున్నాడు. సో వీళ్ళు స్టార్ట్ అవ్వడం ఆర్సీబీకి చాలా అవసరం. ఇక నెంబర్ 3 పొజిషన్లో చూసుకుంటే నార్మల్గా అయితే కళ్ళు మూసుకొని దేవదత్ పడిక్కల్ ఆడుతాడని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హెజల్వుడ్కి ఇంజరీ అవ్వడం వల్ల తను ఈ మ్యాచ్కి ఉండడం అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆర్సీబీ బౌలింగ్ కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్. ఎక్సెప్ట్ భువి మిగతా వాళ్ళపై రిలై అవ్వలేరు. సో దేవదత్ పడిక్కల్ని ఆడిస్తే ఓన్లీ బ్యాటింగ్ ఆప్షన్గానే ఉంటాడు. కానీ అదే వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తే ఆల్రౌండ్ ఆప్షన్గా ఉంటాడు. అండ్ వెంకటేష్ అయ్యర్ కోసం ప్రీవియస్ సీజన్లో ఆర్సీబీ 20+ crores పెట్టి తీసుకోవడానికి ట్రై చేశారు కూడా. సో మేబీ దే రేట్ హిమ్ హై. వెంకటేష్ అయ్యర్ కూడా నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్లో ఏమన్నా అవసరమైతే తన చేత బౌలింగ్ కూడా చేయించవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఈ పొజిషన్కి ప్రెజెంట్ ఆర్సీబీ దగ్గర ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ పర్సనల్గా నాకైతే దేవదత్ పడిక్కల్నే ఆడిస్తారనిపిస్తుంది. అండ్ నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పటిదార్ రీసెంట్గా పెద్దగా ఫామ్లో లేడు. బట్ హీ విల్ లుక్ టు స్టార్ట్ వెల్. ఇక నెంబర్ 5లో ఐడియల్గా అయితే జకోబ్ బెథెల్ని ఆడించాలి. తన రీసెంట్ ఫామ్ని బేస్ చేసుకుని అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండాలి. కానీ ఆర్సీబీకి బౌలింగ్లో షెపర్డ్ అండ్ జకోబ్ డఫీ చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఫుల్ ఫిట్నెస్ సాధించి నువాన్ తుషారాకి మ్యాచ్లో ఆడడానికి ఇంకా ఎన్ఓసి రాలేదు. అండ్ మంగేష్ యాదవ్ ఎలానో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు కాబట్టి జకోబ్ డఫీని పక్కన పెడితే అప్పుడు జకోబ్ బెథెల్ ఆడే ఛాన్స్ ఉంది. లేదంటే జకోబ్ బెథెల్ ఈ స్క్వాడ్లో ఫిట్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. అదే ఒకవేళ హెజల్వుడ్ ఉండుంటే అప్పుడు మేబీ షెపర్డ్ని పక్కన పెట్టి బెథెల్ని ఆడించేవారు. బట్ హెజల్వుడ్ లేకపోవడం వల్ల బౌలింగ్ కొంచెం వీక్గా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా షెపర్డ్ని ఆడించాల్సిందే. సో ఇప్పుడు ఎయిదర్ జకోబ్ డఫీ అండ్ జకోబ్ బెథెల్ ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆడే ఛాన్స్ ఉంది. నేనేమనుకుంటున్నానంటే మేబీ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే మంగేష్ యాదవ్ అండ్ జకోబ్ బెథెల్ని ఆడించవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అప్పుడు డఫీని ఆడించే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆర్సీబీ ఖచ్చితంగా బెథెల్ని ఆడించాలనుకుంటే ఎలా వాళ్ళ కాంబినేషన్ని సెట్ చేస్తారు. వాళ్ళు ఆడబోయేది ఎస్ఆర్హెచ్తో కాబట్టి యూజువల్గా ఎస్ఆర్హెచ్ హై స్కోర్స్ చేస్తుంది కాబట్టి T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో బెథెల్ చూపించిన కంపోజర్కి తనే స్క్వాడ్లో ఉండడం కరెక్ట్ అనుకుంటారు. చూడాలి మరి. సో ఒకవేళ బెథెల్ ఆడితే నెంబర్ 5లో బెథెల్ అండ్ నెంబర్ 6 and 7లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ వస్తారు. అండ్ టిమ్ డేవిడ్ కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆడబోతున్నాడు. సో మేబీ టిమ్ డేవిడ్కి రెస్ట్ ఇచ్చి ఫామ్లో ఉన్న బెథెల్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ మొత్తానికి బెథెల్ని ఆడిస్తే అటు ఒక బౌలింగ్ ఆప్షన్ అయినా పోతుంది లేదా ఒక ఫినిషర్ అయినా పోతున్నాడు.
సో మేబీ దే విల్ స్టిక్ టు టిమ్ డేవిడ్ అండ్ జాకోబ్ డఫీ. లేదనుకుంటే వెంకటేష్ అయ్యర్ ఆడిస్తే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉంటాడు, కాబట్టి అప్పుడు డఫీని పక్కన పెట్టి బెత్తల్ని తీసుకోవచ్చు. కానీ ఎంతవరకు వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ ట్రస్ట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఇక ఆర్సీబీ బౌలింగ్ కాంబినేషన్ చూసుకుంటే షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అండ్ డఫీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్. కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ అండ్ భువి వీళ్ళతో పాటు హెజల్వుడ్ లాస్ట్ సీజన్లో ఒక డెడ్లీ బౌలింగ్ కాంబినేషన్ అయ్యారు. బట్ ఇప్పుడు హెజల్వుడ్ లేకపోవడం వల్ల బౌలింగ్ యూనిట్ కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా కనిపిస్తుంది. బట్ ఉన్న వాళ్ళే బాగా బౌలింగ్ చేస్తే అగైన్ ఇట్ విల్ బి అ డెడ్లీ కాంబినేషన్. సో మొత్తానికి ఈ మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆర్ వెంకటేష్ అయ్యర్, అండ్ ఆ నెక్స్ట్ వరుసగా రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారీ షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ శర్మ, జాకోబ్ డఫీ / జాకోబ్ బెథెల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్. ఇక్కడ జాకోబ్ డఫీ / జాకోబ్ బెథెల్ అంటే బెథెల్ ఆడితే నెంబర్ 11లో కాదు, ముందు చెప్పినట్టు నెంబర్ 5లోనే ఆడతాడు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరే ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి టీమ్ కాంబినేషన్లో ఇలా పెట్టాను. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్స్గా ద మోస్ట్ డిస్ట్రక్టివ్ పేర్ అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్. సో వీళ్ళ కాంబినేషన్ ఎంత డిస్ట్రక్టివో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, రికార్డ్సే మాట్లాడతాయి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య హెడ్ పెద్దగా ఫామ్లో లేడు, అండ్ ఎస్ఆర్హెచ్ ఆడిన 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కనీసం ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. ఈవెన్ అభిషేక్ శర్మ కూడా ఒక్క ఫైనల్ మ్యాచ్లో తప్ప T20 వరల్డ్ కప్ మొత్తం విఫలమయ్యాడు. అండ్ వీళ్ళపై మన టీమిండియాపై ఎలా ఆఫ్ స్పిన్ని ఒక ఆయుధంగా యూజ్ చేశారో అలానే చేయొచ్చేమో. బట్ ప్రెజెంట్ ఆర్సీబీ స్క్వాడ్లో అయితే ఒక డెసిగ్నేటెడ్ ఆఫ్ స్పిన్నర్ అయితే లేడు, కానీ వేరే టీమ్స్ మాత్రం వీళ్ళిద్దరిపై ఇన్ఫ్యాక్ట్ ఇషాన్ కిషన్తో కలుపుకుంటే వీళ్ళ ముగ్గురిపై ఆఫ్ స్పిన్ అస్త్రాన్ని అయితే యూజ్ చేస్తారు. సో పవర్ పరంగా ఇది ఒక పవర్ఫుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయినా ప్రెజెంట్ ఫామ్ బట్టి కొంచెం డౌట్స్ రైజ్ అవ్వచ్చు. కానీ ఒకవేళ ఇద్దరు కానీ సెట్ అయ్యారో ఇంకా బౌలర్స్కి ఆ రోజు పేడకాలే. అండ్ వీళ్ళు స్టార్ట్ ఇవ్వడం కూడా ఎస్ఆర్హెచ్కి చాలా క్రూషియల్, బికాస్ వీళ్ళు స్టార్ట్ ఇస్తే ఎస్ఆర్హెచ్ ప్రతిసారి 200+ రన్స్ ఈజీగా కొడుతుంది. కానీ వీళ్ళలో ఒక్కరు ముందే అవుట్ అయినా టీమ్ యావరేజ్ స్కోర్ 180 దగ్గరే ఆగిపోతుంది. సో వీళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చి ఒక మొమెంటం సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇషాన్ కిషన్ కూడా ప్రెజెంట్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు, పైగా తను ఇప్పుడు కెప్టెన్ కూడా. ప్యాట్ కమిన్స్ ప్రెజెంట్ సెలక్షన్కి అనవైలబుల్ కాబట్టి ప్రస్తుతానికి ఇషాన్ కిషన్ ఇంటర్న్ కెప్టెన్గా ఆడిస్తున్నారు. అండ్ ఇషాన్ కిషన్ స్మాట్లో జార్ఖండ్కి కెప్టెన్గా ఆడుతూ నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వరల్డ్ కప్లో కూడా ప్లేయర్గా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 4 అండ్ నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్ అండ్ లియామ్ లివింగ్స్టన్. వీళ్ళిద్దరికీ మధ్య పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ అయితే లేదు, ఇద్దరు కూడా మంచి హిట్టర్స్. ఎస్పెషల్లీ క్లాసెన్ అయితే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని ఎక్సలెంట్గా ఎదుర్కొంటాడు, స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టేస్తాడు. సో క్లాసెన్ చాలా కీలకం. అండ్ లివింగ్స్టన్ అయితే ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో స్పిన్కి ఎగెనెస్ట్గా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, మరి అసలు మ్యాచ్లో ఎలా ఆడుతాడో చూడాలి. ఇక నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి ఓన్లీ బ్యాటింగ్ పరంగానే కాకుండా బౌలింగ్ పరంగా కూడా ఈ స్క్వాడ్లో చాలా క్రూషియల్ ప్లేయర్. ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్ లైనప్కి నితీష్ బ్యాటర్గా ఎలా ఆడినా బౌలర్గా మాత్రం బాగా బౌలింగ్ చేయాలని కోరుకుంటారు. ఎస్పెషల్లీ నితీష్ స్వింగ్ బౌలింగ్ బాగా వేయగలడు కాబట్టి, అండ్ కమిన్స్ కూడా లేడు కాబట్టి నితీష్ని పవర్ ప్లేలో యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నితీష్ తన బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా బాగా పెర్ఫామ్ చేసి స్క్వాడ్కి ఒక మంచి బ్యాలెన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఆ నెక్స్ట్ ఫినిషింగ్ స్పాట్కి అనికేత్ వర్మ అండ్ సలీల్ అరోరా, వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ ఉండబోతుంది. అనికేత్ వర్మ ఈజ్ ఏ ప్రూవెన్ ప్లేయర్, కానీ సలీల్ అరోరా ప్రెజెంట్ డిస్ట్రక్టివ్ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి ఒక డిస్ట్రక్టివ్ మోడ్లో ఆడాడు. సో ప్రూవెన్ టాలెంట్ ఉండాలనుకుంటే అనికేత్ వర్మని ఆడిస్తారు, లేదంటే సలీల్ అరోరాని ఆడించే ఛాన్స్ ఉంది. నా గట్ ఫీలింగ్ అయితే సలీల్ అరోరానే ఆడిస్తారనిపిస్తుంది. ఆ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఈ స్క్వాడ్లో బ్రైడెన్ కార్స్ బౌలింగ్ పరంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. తన బౌలింగ్ ఏమాత్రం తేడా అయినా ఎస్ఆర్హెచ్ మైట్ స్ట్రగుల్ ఇన్ బౌలింగ్, ఎందుకంటే ఇషాన్ మలింగా రీసెంట్గా ఇంజురీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. సో తను ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడో లేదో తెలియదు. ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే తను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, కానీ మరి మ్యాచ్ ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. కానీ ఒకవేళ తను ఫిట్గా ఉంటే కార్స్ ప్లేస్లో మ్యాక్సిమం ఇషాన్ మలింగా ఆడే ఛాన్సే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సీజన్లో నేను వన్ ఆఫ్ ది ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈస్ శివాంగ్ కుమార్ అనుకుంటున్నాను. తన చైనామెన్ బౌలింగ్ అండ్ డీసెంట్ హిట్టింగ్ క్యాపబిలిటీస్తో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడని అనుకుంటున్నాను. అండ్ హీ మైట్ బి ఫైండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ అని ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే తను ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. సో ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తను వేసిన బౌలింగ్పై ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మ్యాచ్లో ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇక ప్రీవియస్ సీజన్లో ఎస్ఆర్హెచ్కి కీ స్పిన్నర్గా హర్ష్ దూబే అండ్ జేసన్ అన్సారీ ఉన్నారు.
కానీ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళలో హర్ష్ దుబే ఒకడే ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ డెత్ బౌలింగ్ భారం అంతా హర్షల్ పటేల్ పైనే పడబోతుంది. హర్షల్ పటేల్ ఎంత బాగా బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్కి అంత విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కొంచెం థిన్గానే కనిపిస్తుంది. కానీ దే హ్యావ్ సమ్ ఎగ్జైటింగ్ యంగ్స్టర్స్ టు వాచ్ అవుట్. కానీ వాళ్ళు కూడా ప్రెజర్ని హ్యాండిల్ చేయగలరో లేదో చూడాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎయిదర్ శివం మావి ఆర్ జీషాన్ అన్సారీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పవర్ ప్యాకెడ్ బ్యాటింగ్ లైనప్తో ఉంది. నెంబర్ 10 వరకు ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్ చేయగలరు. నెంబర్ 11లో హర్షల్ పటేల్ కూడా బాగానే బ్యాటింగ్ చేయగలడు. సో ఈ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, ఆ నెక్స్ట్ వరుసగా హైన్రిక్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా / అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్ / ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా శివం మావి ఆర్ జీసాన్ అన్సారీ. ఇక విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే మై గట్ ఫీలింగ్ సేస్ ఎస్ఆర్హెచ్. బట్ ఒక మంచి టఫ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. మేబీ యూ క్యాన్ సే 51% ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఉంటే 49% ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ అండ్ చిన్నస్వామి గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే నాకు ఇలా అనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్యాటింగ్ హెవీ బ్యాటిల్లో బౌలింగ్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? అండ్ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.